తిరుపతి జిల్లా కేవీబీపురంలో 2 చెరువు కట్టలు తెగిపోవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నీటి వరదతో పంట పొలాలు మునిగిపోయాయి. గొర్రెలు, పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. కట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు మొత్తం ఖాళీ అయింది. கோழி கூட போய் இது என்ன பண்றது? கவர்மெண்ட் பாஸ்டர் இன்னும் அதிகமா రంగులు రంగులు పోతుంది నీళ్ళ అడుగు బావా అడుగు వస్తా అడుగు పుడతా అడుగు పుడతా అడుగు పుడతది అదే సార్ బండి పని పెడతా. ఎప్పుడు నెల్లి టైం తిరుపతి జిల్లా కేవీబీపురంలో 2 చెరువు కట్టలు తెగిపోవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నీటి వరదతో పంట పొలాలు మునిగిపోయాయి. గొర్రెలు, పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. కట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు మొత్తం ఖాళీ అయిపోయింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, శ్రీనివాస మొత్తం మీద వర్షాలు పడి చెరువులు నిండితే ఇంకా తమకి ఒక 2 సంవత్సరాల వరకు నీటి కొరత ఉండదని ఆనందపడినటువంటి ఆనందం కొద్ది రోజులు కూడా మిగిలిన పరిస్థితి, పైగా నష్టం జరిగినటువంటి పరిస్థితి. చెరువు కట్ట తెగడం తోటి పశువులు, గొర్రెలు అన్ని కూడా కట్టినటువంటి పశువులు కట్టినట్టే చనిపోయినటువంటి హృదయకారకమైనటువంటి దృశ్యాలు కలిసి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ చాలా ముఖ్యమైంది. ప్రతి ఇంట్లో కూడా ఎంతో కష్టపడి పశువుల్ని కొని వాటి పాలతో జీవనాన్ని గడుపుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హరిజనవాడ ఏదైతే దళితవాడ ఉన్నాయో అక్కడ ఉండేటువంటి వాళ్ళ పశువులు కూడా కట్టినట్టు కూడా చనిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉంది. ఈ చెరువు కట్ట పక్కనే కూడా ఈ యొక్క దళితవాడలు ఉన్నాయి. ఆ పక్కనే కూడా మిగిలిన గ్రామాలు ఉన్నాయి. మొత్తం చెరువులు ఒకదాని వెంట ఒకటి. యాక్చువల్ గా 5:30కి చాలా సన్నటి కట్ట తెగడం అనేది చాలా సన్న జరిగింది. ఆ తర్వాత అది పెరుగుతూ వచ్చింది. అందరూ కూడా ఒక విషయంలో ఆనందపడుతుంటే రెండో విషయంలో బాధపడుతున్నారు. ఇదే సంఘటన ఎర్లీగా జరుగుంటే ఒక 4 గంటలకు 3 గంటలకు జరుగుంటే కొన్ని వేల మంది నిద్రలోనే చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ నిద్రలోనే కన్నుమూసి పరిస్థితి తప్పించిన దానికి వాళ్ళందరూ కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గాఢమైన నిద్రలో ఉంటే సుమారుగా 10 అడుగుల ఎత్తులో నీళ్లు ఒక్కసారిగా కట్ట తెగిపోయి ఊర్ల మీదకి రావడం జరిగింది. ముందే తెలియడంతో ఒకరికొకరు అప్రమత్తం చేసుకుని అందరూ ఆ పక్కనే ఉండేటువంటి ఇండ్ల మిద్దుల పైకి 1వ అంతస్తు 2వ అంతస్తుకు వెళ్లిపోవడంతో ఏమాత్రం ప్రాణ నష్టం జరగలేదు. కేవలం కట్టినటువంటి పశువులు కట్టినట్టుగా చనిపోయినటువంటి దృశ్యాలు కనబడుతుంది. ఒకవేళ ఇదే ఎర్లీగా ఒక 3-4 అట్లా జరిగి ఉంటే నిద్రలో ఉండేవాళ్ళు నిద్రలోనే ఈ రోజు పశువులు ఎంత చనిపోయిందో అలా తాము చనిపోయి ఉండేవాళ్ళం అనేటువంటి
ఒక ఉలికిపాటు, ఒక భయం అనేది కనిపిస్తా ఉంది. ఈ సంఘటన ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి నిర్లక్ష్యానికి కూడా అద్దం పడుతా ఉంది. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ట్యాంకులు ఎలా ఉంది, దాని యొక్క ఒకవేళ అర్ధరాత్రి చేస్తుంటే పరిస్థితి ఏంటి, ఇంకా చుట్టుపక్కల చాలా చెరువులు ఉన్నాయి, ఇవి ఒకవేళ అర్ధరాత్రిలో తెగితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా వర్షాలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం కాదు, మిగిలిన సమయాల్లో కూడా చెరువుల్లో నీళ్లు తెగి ప్రాణ నష్టం జరగకుండా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తాం. శ్రీనివాస్. రైట్ దినేష్, థ్యాంక్ యూ. అదే సార్ బండి పెడతాం.